దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఆవిష్కృతం కానుంది. నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. మొత్తం 400 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 95% పూర్తయ్యాయి. జనవరి 19న సీఎం జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. నవభారత నిర్మాత రాజ్యాంగ ప్రధాత అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా నిలవబోతోంది. విజయవాడ బందర్ రోడ్లో ఏర్పాటు చేస్తున్న ఈ అంబేద్కర్ విగ్రహం దేశం గర్వించేలా సిద్ధమవుతుంది. పీఠంతో కలిపి దాదాపు 206 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం ప్రస్తుతం దేశంలో నిర్మించిన విగ్రహాలన్నింటిలోకెల్లా అతిపెద్దది కావడం విశేషం. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అత్యద్భుతంగా సిద్ధమవుతున్న ఈ స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఆయన జీవిత విశేషాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ప్రదర్శించేందుకు ఏసీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ, పార్క్, మ్యూజికల్ ఫౌంటైన్తో పాటు భారీ కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి. విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్లు ఉంటాయి. ఒక్కో హాలు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన 3 హాళ్లలో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. బయట ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రిపూట రంగురంగుల కాంతులతో ఆకర్షణీయంగా కనిపించనుంది. మొత్తంగా అంబేద్కర్ స్మృతివనమంతా పచ్చటి చెట్లతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. విగ్రహం తయారీని షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్ శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టారు. జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో ఓ మూలన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారు. కానీ సీఎం జగన్ చిత్తశుద్ధితో చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని, అందుకు నిదర్శనమే విజయవాడలో అంబేద్కర్ స్మృతివనమన్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్. మెట్రోపాలిటన్ నగరాలకు ఏ మాత్రమూ తీసిపోని రీతిలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న విజయవాడ నగరానికి ఈ అంబేద్కర్ స్మృతివనంతో కొత్త అందాలు సంతరించుకుంటాయి అనడంలో సందేహం లేదని స్థానికులు అంటున్నారు. ఈ స్మృతివనం ఏర్పాటుతో పర్యాటకంగానూ నగరం మరింత అభివృద్ధి చెందటం ఖాయమని చెబుతున్నారు.